మనం రెక్కలు మొక్కలు కష్టపడి కట్టిన ఇన్కమ్ ట్యాక్స్లతో వేల కోట్లు మన ముందే ఆవిరైపోతుందంటే నమ్ముతారా? వెల్కమ్ టు ఇండియాస్ గోస్ట్ అండ్ ఫ్యాంటమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెగా ప్రాజెక్టులు కట్టేస్తున్నాం, మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేస్తున్నాం, ఇనాగ్రేషన్ స్పీచ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్, వాట్సాప్లు, సోషల్ మీడియా ధూమ్ ధామ్. ఏమైంది? కట్టిన మరుక్షణమే మరో రోజు నెక్స్ట్ డే మాయం, అనాథలుగా మారిపోతున్నాయి. ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్, నో ట్రైన్స్, రైల్వే స్టేషన్స్, ప్రైవేట్ సిటీ, స్మార్ట్ సిటీ, ఇవన్నిట్లో మెగా ప్రాజెక్ట్స్లో ఇంత డబ్బులు వృధా అవుతున్నాయి. మరో పక్క లాస్ట్ 10 yearsలో 94,000 స్కూల్స్ బంద్ అయిపోయినాయి. అంటే డైలీ ఒక 25 స్కూల్ క్లోజ్ అయిపోతున్నాయి. ఫస్ట్ మిస్సింగ్ ఫ్లైట్స్. ఉడాన్ స్కీమ్ అనేది మనం విన్నాం. ఉడాన్ స్కీమ్ 2 tier ఎయిర్పోర్ట్స్, 3 tier ఎయిర్పోర్ట్స్ అని కట్టారు చాలా ఎయిర్పోర్ట్లు. ఆ ఎయిర్పోర్ట్లలో మీకు ముందు 15 ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడతారు. నాన్ ఫంక్షనల్, నాకు పనిచేయట్లేదు ఇప్పుడు 15 ఎయిర్పోర్ట్స్. ఆ ఎయిర్పోర్ట్లలో గడ్డి ఉంది. యూపీలో కుషానగర్, అలీగర్, ఆజాంగర్, చిత్రకూట్, మొరాదాబాద్, శ్రవస్తి, పంజాబ్లో పతాన్కోట్, లూధియానా, గుజరాత్లో భావనగర్, ఛత్తీస్గఢ్లో అంబికాపూర్, ఒడిస్సాలో రూర్కెలా, ఎంపీలో డాటియా, కర్ణాటకలో కల్బుర్గి. అదే రకంగా కుషాయినగర్ అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు. ఏమైంది? మిస్సింగ్ ఫ్లైట్స్ లేవు, కమర్షియల్ ఫ్లైట్స్ రావట్లేదు. ఇట్స్ క్లోజ్డ్, ఎయిర్పోర్ట్ ఇస్ క్లోజ్డ్. అండ్ దాని రూమ్స్ అవన్నీ అప్కీప్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి ఈరోజు 900 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద రూమ్స్, ఎంటీ ఎయిర్పోర్ట్ రూమ్స్కి. ఆ గడ్డిని మళ్ళీ తీయడానికి మళ్ళీ ఇప్పుడు గొర్రెలను పంపించాలి. సిఏజీ, కాంపిటెంట్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ప్రకారం 7% ఎయిర్పోర్ట్స్ నాన్ ఆపరేషనల్ అంటున్నారు. అంటే 7% ఫ్లైట్సే పోతున్నాయి. అంటే ఇంకోటి, దీంట్లో సబ్సిడీ అనే ఇచ్చారు, ఉడాన్ స్కీమ్ కింద సబ్సిడీ ఇచ్చారు. ఇలాంటి 2 tier 3 tierలో పోతే మీ సబ్సిడీ, మీ ధరలు మీకు ఇస్తామని గవర్నమెంట్ ఆ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ కంపెనీలకు ఇచ్చాయి. ఆ సబ్సిడీ ఆగిపోయేది, లేకుంటే డిలే అయిపోతే ఫ్లైట్లు కూడా బంద్. అంటే సబ్సిడీ ఇస్తేనే క్లోజ్, లేకపోతే లేదు. అలాంటి ఎయిర్పోర్ట్స్ మనం చూస్తాం. నెక్స్ట్ మనం వద్దాం రైల్వే స్టేషన్. భోపాల్ దగ్గర నిష్ఠాపూర్ అనే రైల్వే స్టేషన్ 3 సంవత్సరాలు ఏం కట్టి, మోడర్న్ స్టేషన్, మోడర్న్ బ్రిడ్జ్, మోడర్న్ ప్లాట్ఫామ్, కూర్చుంటానికి ఆర్భాటాలు, బ్రహ్మాండమైన సోషల్ మీడియా, రిబన్ కటింగ్, ఇనాగ్రేషన్, ఫుల్ పబ్లిసిటీ, ఇండియా అంతా పబ్లిసిటీ. 3 సంవత్సరాలు అయింది, ఒక ట్రైన్ ఆగట్లేదు. బాంబేలో మోనో రైల్ కట్టి 40 లక్షల కోట్ల రూపాయలతో కట్టారు. అది ఏమైందంటే 10% ప్యాసింజర్స్ మాత్రమే తీసుకువెళ్తుండేది. అంటే 10 to 20,000 ప్యాసింజర్స్ పర్ డే అంతే. అదే మీరు సబర్బన్ ట్రైన్లో లక్షలు వెళ్తుంటారు. ఏంటి అంటే ఇది పాపులేషన్, జనాభా లేని ప్లేస్లో రూటు, అదే రకంగా ఎక్కడ ఆఫీస్ లేని రూట్లో, అలాంటి రూట్లో, అలాంటి ప్లేసెస్లో స్టేషన్లో ఆగుతున్నాయి. ఎందుకు వెళ్తారు జనాలు అంటే ప్లానింగ్ అవన్నీ లేదనమాట. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు షట్ డౌన్ చేశాడు. షట్ డౌన్ దేనికి? టెక్నికల్ ఫెయిల్యూర్ ఉందంట, అసలే నడవట్లేదంట. ఇప్పుడు దానికి టెక్నికల్ ఫెయిల్యూర్, సిగ్నల్ ఫెయిల్యూర్, అవన్నీ చేయాలంట, మరమ్మతులు చేయాలంట, సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయంట, అందుకోసం పనిచేస్తుంది. ఇప్పుడు అయిపోయింది మోనోరాల్. ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్లో కూడా మల్కాజిగిరి, ఆర్కే నగర్ రైల్వే స్టేషన్ పెట్టారు. కాజీపేట నుంచి నిజామాబాద్, నల్గొండ పోయే ట్రైన్స్ అక్కడ ఆ రూట్లో వెళ్తుంటాయి. కాబట్టి అక్కడ సికింద్రాబాద్ని డీకంజెస్ట్ చేయడానికి అట్లా దాన్ని అక్కడ తీసుకుపోదాం అనుకున్నారు. గుడ్ ఐడియా. కానీ ఆ రైల్వే స్టేషన్లో కట్టిన తర్వాత ఒక ట్రైన్ ఆగట్లేదు. అక్కడ జనాలు చూస్తూనే ఉన్నారు, ఏమైనా ఆగుతాయంటే లేదు. ఏంటంటే ప్రతి ట్రైన్ 22, 24 కోచ్లు ఉంటాయి. కానీ అక్కడ కట్టిన రైల్వే స్టేషన్కి కేవలం 18 కోచ్లు సరిపడే ప్లాట్ఫామ్ మాత్రమే ఉంది. అంటే సేఫ్టీ రూల్స్ ప్రకారం అక్కడ ట్రైన్లు ఆపడానికి వీలు లేదు. ఓన్లీ చిన్న ఈ ఎంఎంటీఎస్లో ఆపొచ్చు, కానీ ఇవి ఆపలేము. కాబట్టి ఇప్పుడు ఆ స్టేషన్ ఏమైంది? వృధా అయిపోయింది. వాకర్స్ పాత్గా తయారైంది. జనాలు వాకింగ్ చేస్తున్నారు ఆ రైల్వే స్టేషన్లో. మరోపక్క సౌత్ సెంట్రల్ రైల్వేలో 64 ప్యాసింజర్ ట్రైన్స్ రద్దయిందండి కోవిడ్ తర్వాత. ప్యాసింజర్ ట్రైన్స్, పుష్పుల్ ట్రైన్స్ ఇవన్నీ రద్దయిపోయింది. 1000 మంది ప్రయాణం చేస్తుంటారు. కూలీలు, ఉద్యోగులు, అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు, కూరగాయలు అమ్మేటోళ్ళు, చిన్న పెట్టి ట్రేడర్స్, వీళ్ళందరికీ ఆ ట్రైన్స్ లేకపోవడం వల్ల వాళ్ళంతా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అది ఇంకో పక్క. నెక్స్ట్ మనం చూస్తున్నాం మహారాష్ట్రలో ఒక సిటీ ఉంది, ప్రైవేట్ సిటీ, పూణే దగ్గర లవాసా. ఆ లవాసాలో ఏంటంటే 40,000 crores ప్రాజెక్ట్ అది.
అక్కడ ప్రైవేట్ స్మార్ట్ సిటీ, మీరు ఎంట్రన్స్ టికెట్ ఇస్తేనే ఆ సిటీ లోపల వెళ్ళొచ్చు, లేకపోతే ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. పెద్ద పెద్ద వాటర్ స్పోర్ట్స్, పెద్ద ఎలైట్ స్కూల్స్, పెద్ద పెద్ద లగ్జరీ విల్లాలు, అపార్ట్మెంట్లు ఇవన్నీ కట్టారు. చాలా మంది మిడిల్ క్లాస్లు డబ్బులు వాళ్ళ ఇప్పులు చేసి అక్కడ అపార్ట్మెంట్లు కొన్నారు సొంతంగా. కొంతమంది ఉండటానికి, కొందరు రెంట్ ఇచ్చి ఆ రకంగా ఫ్లరిషింగ్ సిటీ కదా, పెద్ద బ్రహ్మాండమైన సిటీ వస్తుంది, ఇటలీ లాగా సిటీ కదా, సో పెద్ద టూరిస్ట్ స్పాట్ అయిపోతుంది అనుకున్నారు. ఏమైంది, ఆ కంపెనీ ఏదైతే కట్టిందో అది దివాలా తీసింది. ఇప్పుడు అయిపోయింది, అక్కడ సెక్యూరిటీ గేట్లు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏం తెలుస్తుంది అంటే, మనం పబ్లిసిటీ ఓ పెద్ద ఆర్భాటంగా తీసిన ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి, వృధా. అంటే ఒక ప్లానింగ్ అసలు ఉపయోగపడతాయా లేదా, ఇవన్నీ దూరపు ఆలోచనతో చేయాలి కదా అనేది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎక్స్పర్ట్స్ కానీ ప్రజలు ఏమంటున్నారు కమెంట్, ఇలా ప్రతి రూపాయి వీటికి పెట్టకుండా బదులు స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్లు, మంచి రోడ్లు ఇవన్నీ పెడితే కోట్లాది మంది ప్రజలకు ఉపయోగం కదా. మీరేమంటారు? మీరు ఇలాంటి గోస్ట్ ప్రాజెక్టు, పనికిరాని ప్రాజెక్టు, వృధా అయ్యే ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ కమెంట్ బాక్స్లో రాయండి. మనకు కూడా కొంచెం వీల్ ఆల్సో గెట్ ఎన్లైటెడ్.